హలో మా వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ స్క్రాప్ బాయ్. ఏంటంటారా బాబు ఇలా అనుకుంటున్నారా? ఏం లేదు మామ, సరదాగా అలాగా పూరి దాకా వెళ్తున్నాను వైజాగ్ నుంచి. ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. రైల్వే స్టేషన్కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని మాట్లాడుకుందాం మామ. ఆల్రెడీ టైం 10 అయిపోయింది, 11 o'clock మన ట్రైన్. జనరల్లో వెళ్తున్నాం, స్టేషన్కి వెళ్ళి మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు మామ. అది మామ, మనమైతే ఫైనల్గా వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం మామ. ఇక్కడ నుంచి మనకు జనరల్ టికెట్ తీసుకోవాలి పూరికి ఒక టికెట్ తీసుకొని ట్రైన్ అది ఏ ప్లాట్ఫామ్ వచ్చింది అంతా చెక్ చేసుకోవాలి మామ. వన్స్ మీకు ట్రైన్ ఎక్కిన తర్వాత అన్ని అప్డేట్స్ ఇస్తాను క్లియర్గా, ఎలా రావాలి ఏంటి అన్నది. మీకు ఎవరైనా పూరికి డైరెక్ట్ ట్రైన్స్ దొరకకపోయినా ఎలా రీచ్ అవ్వాలి కొన్ని టిప్స్ చెప్తాను. మీరు పూరి ఫస్ట్ టైం వెళ్తుంటే వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. మ్యాక్స్ ఎవ్రీ డీటెయిల్ కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఏమైనా మిస్ చేస్తే నన్ను క్షమించండి. అండ్ కింద వీడియో చూస్తున్న జై జగన్నాథ్ అని చెప్పి కామెంట్ చేయండి మామ. మీకు కూడా కృష్ణుడు ఏమంటారు దర్శన భాగం చేయడానికి కోరుకుంటున్నాను. సో స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు టికెట్ తీసుకున్నాం, బుకింగ్ కౌంటర్కి వెళ్ళి. ఇదే జనరల్ బుకింగ్ కౌంటర్ మామ. మేమైతే టికెట్ తీసుకున్నాం. 170 రూపీస్ ఛార్జ్ చేసాం మామ. సూపర్ ఫాస్ట్ వైజాగ్ టు పూరి. సో ట్రైన్ అయితే మనకి 11:45 స్టార్ట్ అవుద్ది వైజాగ్ స్టేషన్లో. మనకి ఇప్పుడు అరౌండ్ టైం 10:20 అలా అవుతుంది మామ. ముందే స్టేషన్కి అయితే వస్తాం. ట్రైన్ మ్యాక్స్ ఫ్లాట్ నెంబర్ 7లో పెడతారు. మీరు వచ్చి ఒకసారి రీచెక్ చేసుకోండి, నేను ఒకసారి రీచెక్ చేసుకుంటా అంతే మామ. కానీ వేడి సంపేత మామ. ఎక్కడ వేడి అలా ఉందంటే భువనేశ్వర్లో చాలా వేడిగా ఉంటుంది అంత. మరి శివాయ దయ ఎలా అవుతుందో చూద్దాం ముందుకెళ్ళి. మన ట్రైన్ అయితే 11:45 మామ. ఎదురుగుండా బోర్డు ఉంది, చెక్ చేస్తున్నాను. మన ట్రైన్ నెంబర్ చెప్పగానే ఫాస్ట్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి మామ. ఎందుకంటే మన జనరల్లో ట్రావెల్ చేస్తున్న సీట్లో ఆపుకోవాలి. సో ఆరామ్సే వెయిటింగ్ మా స్టేషన్లోని. మ్యాక్స్ ఫ్లాట్ నెంబర్ 7 మామ. కానీ కొన్నిసార్లు చెప్పలేం, మారచ్చు. మీకు అప్డేట్ చేస్తాను, అది చూసి ఫ్లాట్ నెంబర్ ఏ ప్లాట్ఫామ్ పెట్టాడో అన్నదే. అది మామ మనం అనుకున్నట్టే ఫ్లాట్ నెంబర్ 7లో పెట్టాడు. ట్రైన్ నెంబర్ 22810. సో ఇక్కడ నుంచి మన ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళ్ళి సీట్లో ఆపుకోవాలి. మీకు ఈ ట్రైన్ నేను ఎందుకు వెళ్తున్నాను అన్నది ట్రైన్ ఎక్కిన మీకు చెప్తాను మామ. మీరు ఏమన్నా పూరి ఫస్ట్ టైం వెళ్తే మ్యాక్స్ ఈ ట్రైన్ ప్రిఫర్ చేయండి. మీకు చెప్తాను డీటెయిల్స్ అన్ని. అర్జెంట్ మన సీట్ ఆపుకోవాలి. ఇదే మామ ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ విశాఖపట్నం టు పారదీప్ వరకు వెళ్తుంది. మీకు స్పెసిఫిక్గా ఈ ట్రైన్ ఎక్కడ నేను స్ట్రెస్ చేసి చెప్పడం రీజన్ ఏంటంటే మామ, ఫస్ట్ ఈ ట్రైన్ తెలుగు ట్రైన్ మామ. భువనేశ్వర్ అంటే ఒడిశా, మ్యాక్స్ ఒడిశా అని తెలిసిన అందరూ ఒడ్డోళ్ళు ఉంటారు. కానీ ఈ ట్రైన్లు ఎవ్వరు ఉండరు, ఆరామ్సే మన తెలుగు వాళ్ళే. ట్రైన్ కూడా చాలా నీట్గా ఉంటుంది మామ మన కంపేర్ టు అదర్ ట్రైన్స్. మిగిలిన ఎవరైనా సరే విజయవాడ కానీ రాజమండ్రి కానీ కాకినాడ ఇటు పక్కన ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే వైజాగ్కి జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చాను మామ. అరౌండ్ 7 or 8 కల్లా రీచ్ అయిపోతారు. 11:45 ఈ ట్రైన్. నెక్స్ట్ మార్నింగ్ 6:37 కల్లా పూరిలో ఉంటారు మామ. బెస్ట్ ట్రైన్ ఇది. ఓన్లీ రీజన్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఉంటారు మామ. మొత్తం మన కంపేర్ టు అదర్ ట్రైన్స్. మీరు పూరి వెళ్ళడానికి ఏ ట్రైన్ అని చూసుకోండి, మొత్తం అందరూ ఒడ్డోళ్ళు ఉంటారు. ట్రైన్ అంతా గలీజ్గా ఈ గుట్క పాన్ అన్నీ ఉంటాయి. బట్ ఈ ఒక్క ట్రైనే మన తెలుగు వాళ్ళు. ట్రైన్ కూడా చాలా ఖాళీగా ఉంటుంది మా మన కంపేర్ టు అదర్ ట్రైన్స్. మీకు మహా అయితే ఒక 1 hour ఫ్లోటింగ్ ఉంటుంది ట్రైన్ మొత్తం జర్నీలోని. బెస్ట్ నేను వెళ్ళడం జనరలే, రావడం కూడా జనరలే. సో మీకు ట్రైన్ పొజిషన్ ఒకటి చూపిస్తుంటాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. కానీ ట్రైన్ ఏంటంటే మామ మనం డైరెక్ట్గా పూరి వరకు వెళ్దు, మనం కుర్దా రోడ్లో ట్రైన్ అయితే మారాలి మామ. మీకు కుర్దా వెళ్ళినా ఎలా మారాలో చెప్తాను. మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కుర్దా నుంచి మనం పూరి రీచ్ అవ్వడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ పూరి అంటే ఒరిస్సా చాలామంది భయపడతారు మామ. లేదు, నేను ఎస్టిమేషన్ బడ్జెట్ 1500లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అంతకన్నా తక్కువ అవుతుంది అనుకుంటున్నాను. ముందు వెళ్ళి మాట్లాడదాం. మన ఈ ట్రైన్ అయితే కుర్దా వరకు ట్రావెల్ చేసి కుర్దాలోనే మన ట్రైన్ అనేది చేంజ్ అవ్వాలి మామ. ఈ ట్రైన్ మొత్తం 4 జనరల్ బోగీలు ఉంటాయి మామ. వెనకాల 2, ముందు 2 అండ్ 9 సేఫర్ క్లాస్ బోగీలు, 3 ఏసీ, 1 ఫస్ట్ ఏసీ అనమాట. సో మీరు ఎవరైనా వస్తే అయితే ముందుకి వెనక్కి వెళ్ళిపోండి మామ. 2 బోగీలు ఉంటాయి కాబట్టి ఆరామ్సే ఖాళీగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది పడక్కల. మీరు కూడా చూస్తున్నారు ఫ్లోటింగ్ ఖాళీగా ఉంది ట్రైన్. ఆరామ్సే పడుకొని ట్రావెల్ చేయొచ్చు. మీకు విజువల్స్ అని చూపిస్తుండగా మీకు క్లారిటీ వస్తుంది. అంటే మీరు చూడండి మా విజువల్స్ అన్ని వన్ కంపేర్ టు అదర్ ట్రైన్స్. ఈ ట్రైన్లో మనం స్పెసిఫిక్గా ట్రావెల్ చేయగలం లేదా మీరే డిసైడ్ అవ్వండి. నా విజువల్స్ అని చూసి నేనైతే గుండెల మంచి చేసుకొని చెప్తున్నాను, ఆరామ్సే ట్రావెల్ చేయొచ్చు. ఎందుకు ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే చాలామంది తెలుగు ట్రావెల్స్ పూరి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ రీజన్ ట్రైన్స్ బాగోవని. కొంతమంది ఫ్యామిలీస్ తెలిసిన వాళ్ళు ఉంటారు, లేదా లేడీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరికీ అంటే స్ట్రెస్ చేసి సజెస్ట్ చేస్తుంది ఈ ట్రైన్ మామ. మీరు కుర్దా రోడ్ వెళ్ళిపోతే అక్కడ ఆల్మోస్ట్ పూరి వెళ్ళిపోయినట్టే. ఎగ్జాక్ట్గా ఆన్ టైం అని బండి తీసాడు మామ. 11:45 and 11:45 1 minute అటు అవ్వలేదు, ఇటు అవ్వలేదు. ఇది మన ట్రైన్ ఇనిషియల్ స్టేజ్. ప్రస్తుతంగా ట్రైన్ ఖాళీగా ఉంది, ఆరామ్సే పడుకుని వెళ్ళిపోవచ్చు. వన్స్ మనం పలాస రీచ్ అయిపోతే ఇంకా మొత్తం ఖాళీ అయిపోద్ది మామ. నా పొజిషన్ అయితే ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉంది. కొద్దిగా గాలిగా షర్ట్ ఇప్పిస్తుంది, అది వేరే విషయం. మన ఫస్ట్ స్టేషన్ విజయనగరం రీచ్ అయిపోయాం మామ. విజయనగరం ఒక 10 minutes లేటర్ రన్ అవుతుంది ట్రైన్. బట్ నాట్ బ్యాడ్. టైం అలా 2:30 అయింది మామ. పడుకుని పోయాను. లేచి వద్దు, ఇది మన పొజిషన్ ఏం మారలేదు. ఆరామ్సే సీట్లో కూర్చున్నాను. మీకు కావాలంటే బెత్త బైక్ ఇక్కడ పడుకోవచ్చు మామ. నేను నైట్ టైం పడుకోని చెప్పి కింద సీట్లో కూర్చుని అలా రిలాక్స్ అయిపోయినా. అలా టైం 4 అయింది మామ. మనమైతే ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. బరంపూర్ మామ. చిన్నప్పుడు కొటేషన్ ఉండేది,
మనం బరంపురం అని ఇక్కడ ఉండలేకపోతే తెలుగు అండ్ ఒడిశా వస్తుంది అంటారు. ప్రస్తుతానికి ఇది మన కోచ్ పొజిషన్. అంత క్రౌడ్ అయితే లేదు, ఖాళీగానే ఉంది, ఆరామ్సే పడుకోవచ్చు. ఇది మన అవుట్ఫిట్ తెలిసిందే కదా, ఒడ్డోళ్ళ తయారీ అయిపోతాం ట్రావెల్ చేసినప్పుడు. మన గెట్టింగ్ స్టేషన్ చూపిస్తాను ఉండండి. బలంపూర్ స్టేషన్ చాలా బాగున్నాం, అంటే క్లీన్గా మెయింటైన్ చేస్తాను అనిపించింది, అది మ్యాటర్. అది 6 అయ్యే టైం కల్లా కొత్త రోడ్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మన ట్రైన్ చేంజ్ అవ్వాలి ఎందుకంటే మన ట్రైన్ డైరెక్ట్గా పూరి అయితే రీచ్ అవ్వదు. ఇక్కడ నుంచి మన కంటెంట్ ట్రైన్స్ పూరి రీచ్ అవ్వాలి. ఎలా రీచ్ అవ్వాలని మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఒరిస్సా మనం అయితే ఫైనల్గా కొత్త రోడ్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే కొత్త రోడ్ రైల్వే స్టేషన్ అండ్ ఇదే మనం వచ్చిన ట్రైన్. మీలో ఎవరైనా సరే పూరి వెళ్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్గా ట్రైన్స్ టికెట్స్ దొరకలేదంటే కొత్త రీచ్ అయిపోయినాం. వన్స్ మీరు కొత్త వస్తే ఆల్మోస్ట్ పూరి రీచ్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి మనకి ఎవ్రీ 30 minutesకి ఏదో ఒక ట్రైన్ ఉంటుంది పూరికి. స్పెషల్ ట్రైన్లు కానీ లోకల్ ట్రైన్లు కానీ ఏదో ఒక ట్రైన్లు ఉంటాయి. ఇన్ కేస్ మీరు వచ్చినప్పుడు మీ ట్రైన్ లేవంటారా, స్టేషన్ బయటికి వెళ్తే నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి సో కొత్త అయితే బెస్ట్ ఆప్షన్ టు రీచ్ పూరి. సో మనం ఇక్కడ నుంచి పూరి వెళ్ళలేదు, ఇంకో ట్రైన్ చేంజ్ అవ్వాలి. జస్ట్ ఒక 30 minutes జర్నీ అంతే. ఏ ట్రైన్ ఎక్కినా ఖాళీగానే ఉంటుంది. పారదీప్ ఎక్స్ప్రెస్ వచ్చేప్పుడు ఎంతో ఖాళీగా ఉంది. మీ వాళ్ళు క్లిప్స్ చూసారు, ఆరామ్సే పడుకుని వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పారదీప్ ఎక్స్ప్రెస్ అనేది మనకు ఓన్లీ సండే నైటే ఉంటుంది సో సండే నైట్ ఎక్కితే మండే మార్నింగ్ రీచ్ అయిపోతారు. మండే మొత్తం కంప్లీట్ చేసి వచ్చి మీ ట్రిప్ అంతా పూరి మళ్ళీ మండే నైట్ ట్రైన్ ఎక్కితే ట్యూస్డే మార్నింగ్ కల్లా వైజాగ్లో ఉంటారు అది సింపుల్గా చెప్పాలంటే మ్యాటర్. సో ఇక్కడ నుంచి మనం పూరి వెళ్ళాలి, ఇంకో ట్రైన్ ఎత్తుక్కొని పూరి రీచ్ అయిపోతాం. ఫస్ట్ మన ట్రైన్ దగ్గర 10 నిమిషాల గ్యాప్లో ఇంకో ట్రైన్ అయితే వచ్చింది మనం ఇప్పుడు ఈ ట్రైన్లోనే పూరి వెళ్ళబోతున్నాం. ఏదో ఎక్స్ప్రెస్ అంట. ట్రైన్ ఎలా ఉంటుంది మనకు కూడా తెలియదు, లోపలికి వెళ్ళి చూడాలి ఖాళీగా ఉంటుంది బిజీగా ఉంటుందని. నాకు తెలిసినంత వరకు 98% ఖాళీగా ఉండదు ఎందుకంటే కొత్త రోడ్ నుంచి పూరికి అంత ఎక్కువ మంది ట్రావెల్ చేయలేదు, ఓన్లీ నాలాంటి లోకల్సే ట్రావెల్ చేస్తారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. అది మన కొత్త స్టేషన్ రాగానే 10 minutes గ్యాప్లో ఇంకో ట్రైన్ అయితే దొరికిసింది. మరి ఈ ట్రైన్లో పూరి దాకా వెళ్తున్నాం. ట్రైన్ నెంబర్ నాకైతే తెలియదు, పూరి వెళ్తున్నారు, ఎక్కేసాను బండి. సో ఆరామ్సే పూరి వెళ్ళి మెదర్ డీల్స్ అన్ని పూరిలో మాట్లాడుకుందాం. ట్రైన్ అయితే బాగానే ఉంది ఖాళీగా ఉంది. ఇప్పుడు ఎక్కిన ట్రైన్ కూడా ఒక చూపిస్తుంది చూడండి. సో పూరి ఎక్కిన కూడా మొత్తం ఖాళీగా ఉంది, ఆరామ్సే వెళ్ళొచ్చు ఇక్కడ పూరికి. సో మేము భయపడక్కల కొత్త వచ్చిన తర్వాత అన్న ఇబ్బంది అయిద్దా అన్న అని. చాలా ఖాళీగా ఉంటాయి, జస్ట్ 30 minutes జర్నీ. 6:30 ఎక్కితే 7:20 కల్లా వెళ్ళిపోతారు. సో ఆరామ్సే ప్లాన్ చేసుకోవచ్చు, భయపడక్కల, అది మ్యాటర్. కొత్త రోడ్ అనేది భువనేశ్వర్లో వన్ ఆఫ్ ది మేజర్ స్టేషన్ మీకు ఎదురుగుండా ట్రాక్స్ కనబడుతున్నాయి. ఆ రూట్ అనేది మన వైజాగ్ వెళ్ళేది అండ్ మనం వెళ్తున్న రూట్ పూరి రీచ్ అవడానికి. అండ్ ఇక్కడ భువనేశ్వర్లో అంటే లైక్ మన ట్రైన్స్ ఎటుపక్క డివియేట్ అవ్వాలి, ఎటుపక్క వెళ్ళాలని ఏ జంక్షన్లో డిసైడ్ చేస్తారన్న సో చాలా పెద్ద స్టేషన్ ఇది. చూసామా అటుపక్క కూడా ట్రైన్ వెళ్తుంది. అటుపక్క వెళ్ళే ట్రైన్లన్నీ మన వైజాగ్ ఆ రూట్లో వెళ్ళేది సో మనం ఇప్పుడు వెళ్తుంది టువర్డ్స్ పూరి. ఏదో ట్రైన్ వచ్చింది, శతాబ్ది ఎక్స్ప్రెస్ అంట, పూరి టు హౌరా. ఎప్పుడైనా హౌరా వెళ్దాం అంటే 8 ఎక్కుదాం ఇది కొరద వన్ ఆఫ్ ది మేజర్ స్టేషన్. చాలా మంది చిన్న స్టేషన్ అనుకుంటారు కానీ కాదు, వన్ ఆఫ్ ది మేజర్ స్టేషన్ ఒరిస్సా మొత్తంలో ఆపరేట్ అయ్యే వాటిల్లోని. మంచిగా సీట్ అయితే దొరికింది అలా కూర్చొని 30 minutes ఇన్ కేస్ మీరు ట్రైన్లో ఖాళీ లేకపోయినా ఆ డోర్ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. లేడీస్ ఎవరు వచ్చినా ప్రాబ్లం ఉండదు, 100% ట్రైన్లు ఖాళీగానే ఉంటాయి. ఎందుకంటే కొత్త రోడ్ నుంచి పూరి అనేది లాస్ట్ స్టాప్. మ్యాక్స్ అందరు కొత్త రోడ్ వచ్చి దిగిపోతారు. ఓన్లీ లోకల్స్ లేదా ఇలా కంటెంట్ ట్రైన్స్ వెళ్ళే వాళ్ళు మాత్రం పూరి వస్తారు. సో ఇది భయపడాల్సిన అవసరం లేదు, కంటెంట్ ట్రైన్స్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కొడదట్టు పూరిలో రోడ్డు భలే ఉంది అంటే ఏదో చిన్న మినీ కేరళలో వెళ్తున్న ఫీల్ వచ్చింది. స్టేషన్స్ కానీ అక్కడ రూట్స్ కానీ భలే ఉన్నాయి. ప్లాట్ఫామ్ చూడండి, మొత్తం ఎకో ఫ్రెండ్లీ అనుకుంటా, గుడ్డుతో నింపేశారు, గడ్డితో సారీ. ఏదో షకీ గోపాల్ అంటే ఇంకా 2 stations పూరి చూడడానికి. మరి ఇక్కడ ఎందుకు ఆపాడు, ట్రాక్ ఖాళీ లేదేమో కానీ భలే ఉన్నాయి స్టేషన్లో. ఎకో ఫ్రెండ్లీ స్టేషన్ అనమాట, మొత్తం గడ్డితోనే. అది ఫైనల్గా మనం అయితే పూరి స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. కొత్త రోడ్లో ఎగ్జాక్ట్గా 6:40, 6:30 అలా ఎక్కువ ఇక్కడ వచ్చేటప్పుడు 7:15 అయింది. ఆరామ్స్ ఒక 30 to 40 minutes అయితే వచ్చేసాం. సో మనం ఫైనల్ వేర్ ఇన్ పూరి స్టేషన్. ఫీలింగ్ హ్యాపీ జగన్నాథ స్వామి దర్శనం చేసుకొని 3వ సారి వచ్చాను. సో ఇక్కడ నుంచి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో అది మనకు వైజాగ్ నుంచి పూరి రావడానికి ఏం ఖర్చు ఎగ్జాక్ట్ 170 రూపీస్ సో వైజాగ్ నుంచి పారదీప్ ఎక్స్ప్రెస్ 22801లోని వైజాగ్ కొత్త రోడ్ వచ్చాం. అండ్ కొత్త రోడ్ నుంచి పూరికి ఇంకో ట్రైన్లో వచ్చాము. ట్రైన్ నెంబర్ కూడా నాకు తెలియదు. అనౌన్స్మెంట్లో పూరి వరకు వెళ్తుంటే ట్రైన్ ఎక్కేసాను. సో మొత్తం జర్నీ టైం అరౌండ్ నైట్ 12 ఎక్కితే 8 కల్లా ఇక్కడ దిగిపోయాను 8 కూడా 7:30 అవుతుంది ప్రజెంట్. 8.5 hours అంతే జర్నీ. సో నేను అన్నిసార్లు స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఈ ట్రైన్కి రండి అని. ఈ ట్రైన్ ఎక్కడ వాళ్ళు మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ తెలుగు వాళ్ళు ఉంటారు సెకండ్ థింగ్ ఏంటంటే మీరు హ్యాపీగా ట్రావెల్ చేయగలరు ఎటువంటి ఇబ్బంది లేకుండా.
అండ్ ఈ ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీ సండే నైట్ 11:45కి ప్లాట్ఫామ్ నెంబర్ 7లో వైజాగ్లో తీస్తాడు. అండ్ నెక్స్ట్ డే మనం పూరి అయితే రీచ్ అయిపోతాం మామ. ఇది సింపుల్ సింటాక్స్. సో మీరు చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఇక ఒకళ్ళు డైరెక్ట్గా పూరికి ట్రైన్స్ అని దొరకదంటారా, కొడద రోడ్డుకి రండి. కొడద రోడ్ నుంచి ఆరామ్సే ప్లాన్ చేసుకొని పూరికి అయితే వచ్చాను మామ. పూరికి తక్కువ ఉన్నాయి ట్రైన్లు మన తెలుగు స్టేట్స్ నుంచి, బట్ కొడద రోడ్డుకి అయితే చాలా ట్రైన్స్ ఉన్నాయి మామ. సో రీచ్ కొడద రోడ్ ఫ్రమ్ దేర్ పూరి వచ్చేయండి అంతే. సో అంతే ఎక్స్ప్రెషన్ బాగా చేసాను అనుకుంటున్నాను. నచ్చితే కింద కామెంట్ చేయండి జై జగన్నాథ్ అని చెప్పి. అండ్ లవ్ యూ మామ వీడియో ఎంతవరకు చూసినందుకు. ఏమైనా టిప్స్ ఇస్తే నేను అప్డేట్ చేసుకుంటాను. అంటిల్ దట్ థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ టు ట్రావెల్ విత్ స్క్రాప్ బాయ్. అది మా మనకైతే 50 రూపీస్ స్టార్ట్ చేశారు, 15 రూపాయలు. ఫైనలీ చార్ధం లోక్ట్ అయినా పూరి జగన్నాథ్ స్వామి ఆలయం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మామ. ఇండియాస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టెంపుల్ కోనార్క్ సన్ టెంపుల్. ఈ చక్రం చూడము, ఈ చక్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనమైతే ఇప్పుడు లింగరాజ్ టెంపుల్ వ్యూ చూద్దామని వచ్చాం. అంటే ఈ టెంపుల్ ఏంటంటే మామ, ఒక్క లింగం తక్కువ 1,000 లింగాలు 1,000 గుళ్ళు ఉంటాయంట మామ.